సో ఇవాళ వీడియో వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M47 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది? అసలు కొంటే లాభం వస్తదా? లేకపోతే నష్టం వస్తదా? డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో వచ్చే మంచి ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు షేర్ చేయండి. సో ఫస్ట్ సామ్సంగ్ గెలాక్సీ M47 5G సంబంధించిన కొన్ని హైలైట్ చూసుకుందాం. మీరు ఇక్కడ ప్రైస్ చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. టాప్‌లో 33,000 ఉందనంటే హైయర్ వేరియంట్ 8 జీబీ ర్యామ్ మోడల్. హైలైట్స్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. LPDDR5X ర్యామ్ వస్తుంది. యూఎఫ్ఎస్ 3.0 స్టోరేజ్, కొరియోన్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్‌తో పాటు వస్తుంది. అండ్ బైపాస్ ఛార్జింగ్‌తో పాటు వస్తుంది. పెద్ద బ్యాటరీ 6 మిల్లీ 120 రిఫ్రెష్ 6 ఓఎస్ అప్‌గ్రేడ్స్ అండ్ 6 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇవి నాకైతే బాగా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి AMOLED డిస్ప్లే 120 రిఫ్రెష్ 6 ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్‌తో పాటు వచ్చి మెయిన్ చూసుకుంటే కెమెరా అన్నమాట. ఓఎస్ కెమెరా ఇస్తారు. మ్యాక్రో కెమెరా అండ్ ఆల్సో ఆటోమేటిక్ కెమెరా 2 మెగాపిక్సెల్ హెచ్‌డిఆర్ ఫ్రంట్ కెమెరాతో పాటు కూడా వస్తుందన్నమాట. మిగతా నీకు ప్రొడక్షన్ సెక్యూరిటీతో పాటు కూడా వస్తున్నాయి. ప్రైవసీ అవన్నీ ఫీచర్స్ అయితే బాగానే ఉన్నవి. సామ్సంగ్ వల్ల వన్ UI 8.5తో పాటు కూడా వస్తాయి. మిగతా ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయి. నాకు ఇవన్నీ కూడా బాగా నచ్చినాయి. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ నేను సామ్సంగ్ వాళ్ళ వెబ్‌సైట్‌లో చెక్ చేసినప్పుడు కూడా సేమ్ అదే 8 జీబీ ర్యామ్ వేరియంట్ అవైలబుల్ ఉందన్నమాట. డౌట్ వచ్చి వేరే వెబ్‌సైట్ చెక్ చేస్తే అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. సో, అమెజాన్‌లో 6 జీబీ ర్యామ్ వేరియంట్ అవైలబుల్ ఉందన్నమాట. సో, 6 జీబీ ర్యామ్ వేరియంట్ అయితే తీసుకోమంటారు. 24,000కి ఉంది. ఆఫర్ అప్లై చేసినాక 21 20,000కి వస్తాయి. ఇట్లా కళ్ళు మూసుకొని తీసుకోండి అంటాను. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ ఇది ఒకసారి లిస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు అనమాట మీరు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రైమ్ డే సేల్ నడుస్తుంది కాబట్టి మీరు అప్పుడు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో, డ్రాబ్యాక్స్ నేను గమనించిన కాడికి చూసుకుంటే ఫస్ట్ బాక్స్‌లో మీకు చార్జర్ ఇయ్యరు. ఇంత ప్రైస్‌లో పెట్టినా కూడా చార్జర్ సెపరేట్ ఒక రూ. 1000 పెట్టుకోవాల్సిందే. వెయిట్ థిక్‌నెస్ అయితే ఇంక్రీజ్ అయితది బయ్. ముందు చెప్తున్నా. ఎందుకు అన్నా అంటే బ్యాటరీ ఇంక్రీజ్ ఉందన్నమాట. 6 మిల్లీ ఆంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది కాబట్టి వెయిట్ అండ్ థిక్‌నెస్ కొంచెం ఇంక్రీజ్ అనిపిస్తది. కేస్ అయితే ఇంకొంచెం బల్కీగా ఇంకొంచెం లావుగా అన్నట్టు ఇన్ హ్యాండ్ ఫీల్. మంచి విషయం 4K రికార్డింగ్ ఇచ్చే 30 ఎఫ్‌పిఎస్‌లో కూడా. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ బ్లూటూత్ వెర్షన్ 5.1 చాలా ఓల్డ్ అనిపించింది నాకు. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో 5.4 లేకపోతే 5.2 ఆర్ 5.3 కూడా ఇచ్చారు. 5.4 నార్మల్‌గా నడుస్తుంది. 5.1 ఇచ్చి ఇదొకటి నాకు కొంచెం మైనస్ అనిపించిందనమాట. మిగతాది స్టోరేజ్, ర్యామ్, కెమెరా సెటప్ ఓకే. మిగతా అవి జర పర్లేదు రీజనబుల్‌గా అన్నట్టు అనిపించిందనమాట. సో, ఇదొక్కటి నాకు పెద్దగా మైనస్ అనిపించిందనమాట. ఓఎస్ అప్‌గ్రేడ్స్ కూడా బాగానే ఇస్తారు కాబట్టి 6 ఇయర్స్ దాకా మీకు ఏ ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదనమాట. అండ్ ఆల్సో ఇంకోటేందంటే ఇక్కడ మంచి వాల్యూ ఫర్ మనీ అనిపించింది. ప్రైస్ ఒకటి విషయం చూసుకో. సరేనా ఈ స్మార్ట్ ఫోన్స్ ఏమైనా ఆల్టర్‌నేట్ ఉన్నాయా అంటే ఎస్‌బీఐ మల్టీ ఆల్టర్‌నేట్స్ ఉన్నాయి. ఇదే ప్రైస్ కరెక్ట్. ఫస్ట్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ నుంచి అన్నమాట. లావా అగ్నితి 5G ఇది కూడా దగ్గర దగ్గర అదే ప్రైస్ కేటగిరీకి వస్తుంది. మీడియాటెక్ 7300X ప్రాసెసర్. సెకండరీ కెమెరాతో పాటు కెమెరా పక్కన చిన్న ఏమంటారు డిస్‌ప్లే వస్తుంది. 60 వాట్ చార్జర్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. ఐక్యూ జీ లెవెల్ ఎక్స్ 5G స్మార్ట్ ఫోన్ ఒక ప్రైస్ ఎక్కువ ఉందనుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ ఎక్కువొస్తుంది మీకు. 7200 బ్యాటరీ, 7500 ప్రాసెసర్‌తో పాటు 4K వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోటరోలా వాళ్ళ ఎడ్జ్ 70 ఫ్యూజన్ అనమాట. కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపియచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తాయి కానీ జర ఫీచర్స్ బాగా అనిపించినాయి. ఇది స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. అండ్ 79 ఎంపీఆర్ బ్యాటరీతో పాటు ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఒప్పో K13 కూడా ఉంది. ఇది ఇంకొంచెం తక్కువ రేట్‌కి వచ్చిందనుకోవచ్చు. అండ్ ఇది తక్కువలో ఎక్కువ ర్యామ్ వస్తుంది. అందుకే 8 జీబీ ర్యామ్ 128 జీబీ 22,000కి వచ్చింది. ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ 79 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 50 ఎంపీ 6 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తున్నాయి. జర నాకు డిఫరెంట్‌గా కనిపించింది కాబట్టి లిస్ట్‌లో యాడ్ చేశాను. డిఫరెంట్ ప్రైస్ గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. మోటరోలా పక్కన పెట్టేస్తే మిగతాయి 2, 3 ఏదో పెడితే గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయన్నమాట అవి. సో, మీరు ఏదైనా కంపారిజన్ కావాలంటే కింద కంపారిజన్ చేసుకోవచ్చు. కానీ నాకైతే మాత్రం ఇది బాగా అనిపించింది. ఓఎస్ పరంగా కూడా అండ్ కొన్ని ఫీచర్స్ పరంగా కూడా. తీసుకోవాలంటే మాత్రమే 21 ఆర్ 20,000కి వచ్చిందంటే ఆఫర్స్ అప్లై చేసుకున్నాక తీసుకోమని అయితే చేశాను. మోస్ట్‌లీ కార్డ్ ఆఫర్స్ యూజ్ అనేసి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఆల్టర్‌నేటివ్ చూసారు కదా! ఫైనల్ ఒపీనియన్ విన్నారు. ఫోన్ కొంటారా? కొన్నారా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.